ప్రపంచంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది శ్రేష్టంగా ఎదుగుతారు, కొంతమంది మానవీయంగా ఎదుగుతారు, కొంతమంది రాక్షసంగా ఎదుగుతారు. రకరకాల స్థితుల్లో ఎదుగుతారు వ్యక్తులు. ఆ ఎదుగుతున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే ఈ నెగిటివ్గా ఉండేవాళ్ళే సొసైటీలో ఎక్కువ ఉన్నారు. అంటే దాదాపు 90% నెగిటివిటీ ఉంది భూమి మీద. ఎంత ఉంది? 90%. ఇప్పుడు సమాజానికి మేలు చేసేవాళ్ళు అంటే వాళ్ళు జ్ఞానులు కావచ్చు, సత్పురుషులు కావచ్చు, తర్వాత ఉద్యమకారులు, విప్లవకారులు, ఫ్రీడమ్ ఫైటర్స్, రెవల్యూషనరీస్, వీళ్ళంతా చాలామంది వస్తారు, మానవతామూర్తులు, సొసైటీకి హెల్ప్ చేయడానికి. ఎందుకు వాళ్ళకి నెగిటివిటీ ఎదురవుతుంది? ఎందుకు ఈ నెగిటివ్గా ఉండే పర్సన్స్ వాళ్ళని డామినేట్ చేస్తారు? దీనికి కారణం ఏంటి? దీనికి బేసిక్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అనుకుందాం. మంచి గాఢ నిద్రలో ఉన్నాడు, కలగంటున్నాడు, మంచి కలగంటున్నాడు. అతను ఒక బిచ్చగాడు, వాస్తవానికి తను బిచ్చగాడు. కానీ నిద్రపోయినాడు, మంచి ఆరాంసే నిద్రపోయాడు, మంచి కలగంటున్నాడు. ఏం కలగంటున్నాడు? మహారాజు అయినట్టు కలగంటున్నాడు. రాజ్యం ఉన్నట్టు, రాజరికం ఉన్నట్టు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు, యుద్ధం చేస్తున్నట్టు అంతా కలగంటూ ఉంటాడు. దాని తర్వాత ఏం జరిగింది అంటే, నువ్వు వెళ్ళి వాడిని లేపావు. లేలే అని లేపారు ఎవరో వెళ్ళి. ఏమైపోయింది అక్కడ? కళ చెదిరిపోయింది. మళ్ళీ వాస్తవ రూపం కళ్ళ ముందుకు వచ్చింది. వాస్తవంగా ఏంటి? వాడు బిచ్చగాడు. కళ ఏం కంటున్నాడు? మహారాజు అయినట్టు. నువ్వు వెళ్ళి లేపగానే అయిపోయింది, కళ చెదిరిపోయింది. కోపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఏం చేస్తాడు? నిన్ను కొట్టనన్నా కొడతాడు, తిట్టనన్నా తిడతాడు. నీకు ఆవేశం ఎక్కువ ఉంటే చంపేస్తాడు. ఎవరైనా మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు పోయి లేపు, చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఎందుకు వస్తుందంటే, మనుషులు వాస్తవంగా బ్రతికేదానికంటే కూడా స్వప్నంలో ఎక్కువ జీవిస్తారు. ఈవెన్ కళ్ళు తెరిచి కూడా కలగంటూ ఉంటారు. కళ్ళు తెరిచి కూడా కలగంటూ ఉంటారు. ఎట్లా కలగంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్ను చూస్తున్నా, నేను నిన్ను ఉన్నది ఉన్నట్టుగా నేను ఊహించుకుంటా, నేను ఊహించినట్టు నేను చూస్తా, కానీ నువ్వు ఉన్న రూపం ఉన్నట్టు నేను చూడను. ఇది కలనే, ఇది స్వప్నమే. అంటే నేను ఊహలో తేలుతున్నా కదా. నువ్వు ఇట్లా ఉన్నావు, యాజ్ ఇట్ ఈస్గా నేను చూడట్లా. నేను ఊహించినట్టు, నా మనసుకి నచ్చినట్టు, నేను విజువలైజ్ చేసినట్టు నిన్ను చూస్తున్నా నేను. ఇది స్వప్నమే. ఇది కళ్ళు మూసి నిద్రపోవడం అన్నట్టు. అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా మనసు ఊహించినట్టు, మనసు కల్పన చేసినట్టు, తర్వాత మనసు కోరుకున్నట్టు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఒక వ్యక్తి కానీ, ఒక స్థితి కానీ, ఒక సంఘటన కానీ, అది స్వప్నమే, అది రియాలిటీ కాదు. నిష్పక్షపాతంగా చూడట్లేదు, నువ్వు నాన్ జడ్జిమెంటల్గా చూడట్లేదు. యు ఆర్ జడ్జింగ్ దట్ సిచ్యుయేషన్. అది సిచ్యుయేషన్ని జడ్జ్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ మనసు ఊహా కల్పన మొదలవుతుంది. ఆ ఊహా కల్పన మొదలైనప్పుడు నువ్వు వాస్తవాన్ని చూడలేవు, నువ్వు స్వప్నంలోనే ఉన్నట్టు, ఇప్పుడు అక్కడ రియాలిటీలో లేనట్టు. అంటే మెజారిటీ పీపుల్, 90% పీపుల్ ప్రపంచంలో మాయలో జీవిస్తున్నారు. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు విజువలైజ్ చేసి, ఊహించి, వీళ్ళు ఊహలు వేరే వాళ్ళ మీద రుద్ది వాళ్ళని కూడా హింసించి జీవిస్తున్నారు. ఇక ఇలాంటి ప్రపంచంలో ఒక మహాపురుషుడు వచ్చినప్పుడు ఆయన బతకనిస్తారా? వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? అరే బాబు, ఈ లైఫ్ అంతా మాయా, ఇదంతా వేస్ట్, నువ్వు బ్రతికే జీవితం అసలు జీవితమే కాదు, ఇలా కాదు, జీవించేటువంటి విధానం ఇది కాదు, నువ్వు మాయలో జీవిస్తున్నావు, నువ్వు ఒక స్వప్నంలో జీవిస్తున్నావు, రియాలిటీ ఇది కాదు, నువ్వు మేల్కోను అని నిద్రపోయే వాళ్ళని లేపుతారు. ఏం చేస్తారు? నిద్రపోయే వాళ్ళని లేపితే చంపేస్తారు. అంటే ప్రపంచం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక సమ్మోహన నిద్రలో ఉంది, స్పిరిచువల్ హిప్నాటిక్ స్లీప్. అంటే ఒక పెద్ద మంత్రగాడు వచ్చేసి మత్తజాలేస్తే అందరూ పడుకుంటారు సావా, అట్లా పడుకుంటున్నారు అందరూ. ఎవరో ఒకళ్ళు జాగృతిలో ఉన్న వాళ్ళు వచ్చి లేలే అని లేపితే అడిగి కోపం వస్తుంది.
అరే నేను మంచి నిద్రపోతున్నా, వీళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు అని చెప్పి కోపం వచ్చేస్తుంది. అందుకే ఓషోకి కానీ గౌతమ్ బుద్ధుడికి కానీ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్, ఉద్యమకారులు, విప్లవకారులు వీళ్ళందరినీ ఎందుకు వ్యతిరేకించింది సమాజం అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళ లోపల కురూపత్వం వాళ్ళకి కనబడుతోంది, వీళ్ళు మాయలో బ్రతుకుతున్నారు అన్న విషయం వాళ్ళకి కనబడుతోంది. తర్వాత వాళ్ళని చూసి కొంత ఈర్ష్య కూడా ఉంటుంది. అరే మేమంతా ఇంత దుఃఖంలో ఉంటే వీళ్ళు ఎందుకు ఇంత హాయిగా ఉంటారు, ఈర్ష్య కూడా ఉంటుంది, ద్వేషం ఉంటుంది. తర్వాత వాళ్ళు వీళ్ళకంటే ఎదుగుతున్నారు అనేటటువంటి ఎన్వి ఉంటుంది, చాలా ఉంటాయి దీంట్లో. వీటన్నిటి ద్వారా ఏం చేస్తారంటే చంపేస్తారు, ద్వేషిస్తారు, రకరకాల సందర్భాల్లో కార్నర్ చేస్తారు. ఎందుకంటే 90% నెగిటివిటీ ఉంది భూమి మీద, 10% పాజిటివిటీ, 90% నెగిటివిటీని జయించలేదు. అది ఎంత దివ్యమైన శక్తి కావచ్చు, ఫస్ట్ నెగిటివిటీ గెలుస్తుంది. పాజిటివిటీ గెలుపు అనేది స్లోగా వస్తుంది, ఇమ్మీడియట్గా రాదు. అంటే అంతిమంగా సత్యమే జయిస్తుంది. అసత్యాలు ఎన్ని ఉన్నా, భ్రమలు ఎన్ని ఉన్నా సత్యమే జయిస్తే, కానీ సత్యం జయించడానికి టైం పడుతుంది, చాలా స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు నీ లైఫ్ కూడా పోవచ్చు. మరి భగవంతుడు హెల్ప్ చేయడా ఇలాంటి వాళ్ళకి కంటే చేస్తాడు. అసలు భగవంతుడు వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఈ మాత్రం కూడా బతకలేరు వాళ్ళు ఈ సమాజంలో. ఇంత నెగిటివిటీ ఉన్న సమాజం ఇది, బురదగుంట అన్నట్టు. ఈ బురదగుంటలో లోపలికి దిగాక తల ఒక్కటే పైన ఉంటుంది, బాడీ మొత్తం మునుగుతుంది. జ్ఞానులు సమాజంలోకి వచ్చాక నీకు తెలుసా, తల మొండెం వరకు మునుగుతారు నెగిటివిటీలో, తల ఒక్కటి పైకి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ తల కూడా ముంచేయాలని చూస్తారు ఈ నెగిటివ్ పీపుల్. మరి అక్కడ వాళ్ళని కాపాడేది భగవంతుడే. సమాజం అనేది ఒక పెద్ద బురద, ఇది ఒక పెద్ద డస్ట్. ఇది ఈ డస్ట్లోనే కమలం పువ్వు రావాలి. మరి ఈ బురద నుంచే కమలం వస్తుంది. ఈ కమలం ఎదగడానికి ఈ బురద అవసరం. అసలు చెడ్డవాళ్ళు అంటూ లేకపోతే మంచి వాళ్ళకి విలువ ఉంటుందా? రాక్షసుడు లేకపోతే దేవుడికి విలువ ఉంటుందా? కాబట్టి వాళ్ళు ఉండాలి. కాబట్టి వాళ్ళు ఉండాలి. ఎందుకు ఉండాలంటే వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళకి వాల్యూ, అంతే కదా. రాక్షసులు లాంటి వ్యక్తులు లేకపోతే మంచి వాళ్ళకి విలువ ఉండదు, అవునా? చెడ్డవాళ్ళు లేకపోతే సత్యవాదులకు విలువ ఉండదు. కాబట్టి ఈ సృష్టి ధర్మం ఏంటి అంటే రెండు ఉంటాయి ఇక్కడ, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సత్యం ఉంటుంది, అసత్యం ఉంటుంది, ధర్మం అధర్మం అన్నీ ఉంటాయి. ఎందుకు అన్నీ ఉంటాయంటే 100% మంచి ఉందనుకో, ఇంకా అవతార పురుషులతో పని లేదుగా, ఈ సత్సంగాలతో పని లేదు, దేంతో పని, అందరు సత్యవాదులే కదా, ఇక అవసరం లేదు. 100% చెడు ఉందనుకో, ఎవరిని మారుస్తావు, వచ్చి నిన్నే వాళ్ళు మార్చేస్తారు. కొంచెం బురద చల్లితే అయిపోయింది, మారిపోతావు, నువ్వే మారిపోతావు, అవునా? 100% చెడు ఉంటే కూడా అసలు రాలేరు, అసలు ఎవరు జర్మనీయర్ నీకు కదా, వాళ్ళు ఒక ఫ్లోలో ఉంటారు. ఎందుకంటే 100% చెడు ఉన్నప్పుడు ఈ మహాత్ములు భూమి మీద పుట్టలేరు కదా, వాళ్ళకి తల్లిగర్భమే దొరకదు, వాళ్ళు రారు అసలు భూమి మీదకి, అవునా? కాబట్టి ప్రపంచం ఎప్పుడు కూడా, ఈ భూమి ఎప్పుడు కూడా సమతుల్యతతో ఉంటుంది. ఇక్కడ రెండు ఉంటాయి, అప్పుడే అది బ్యాలెన్సింగ్. మంచి చెడు, చీకటి వెలుగు, సత్యం అసత్యం, ఆడ మగ, ఇవన్నీ రెండు. ఎందుకంటే ఈ ద్వైతం, ఇది ఈ ద్వైతంగా ఉండడమే సృష్టి ధర్మం. సృష్టి ధర్మం ఇదే. కాబట్టి ఇక్కడ మంచి చేసేవాళ్ళు మంచి చేస్తారు, చెడు చేసేవాళ్ళు చెడు చేస్తారు, కాపాడేవాళ్ళు కాపాడతారు, పాడు చేసేవాళ్ళు పాడు చేస్తారు, అన్నీ నడుస్తాయి ఇక్కడ. ఈ ఈ ఈ భూమి యొక్క స్వభావం ఇది, ఈ భౌతిక ప్రపంచం యొక్క స్వభావం ఇది. కాకపోతే డే బై డే ఏం జరుగుతుందంటే బాగు చేసే వాళ్ళకంటే చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. పాపం పండిపోయిందనుకో, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి అవతార పురుషుడు వచ్చి ఒక ధర్మస్థాపన చేశాక సమాజం అనేది ఇంకా నెగిటివిటీలో పోయిందనుకో, అప్పుడు భగవంతుడు పూనుకుంటాడు. ఇక పూనుకు ప్రళయం రావడమో, ప్రకృతి విపత్తులు రావడమో, భూకంపాలు రావడమో, మొత్తం ఇట్లా తిప్పేస్తాడు, మొత్తం సర్కిల్ కథం. అందరు చల్లబడతారు, అప్పుడు అందరు హాయిగా చల్లబడతారు, పోతారు, ఇక్కడ వాళ్ళక్కడ పోతారు, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రకృతి కూడా మనిషి మారడానికి సమయం ఇస్తుంది. అందుకే ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో గురువుని పంపిస్తున్నారు, ఎందుకంటే వ్యక్తి మారడానికి. గురువు వచ్చా కూడా నువ్వు మారలేదనుకో, ప్రకృతి నిన్ను మార్చడం మొదలు పెడితే చాలా భయంకరంగా ఉంటుంది.
అర్థమైందా? నీ అంతటా నువ్వు మారాలి. ఇప్పుడు గురువుని పంపించడము, తల్లిదండ్రిని పంపించడం, బంధువులను పంపించడం, రకరకాల వ్యక్తులను నీ లైఫ్లో పంపిస్తుంది ప్రకృతి. లాస్ట్ గురువుని పంపిస్తుంది. వీళ్ళందరితో నువ్వు మారలేదు. తల్లిదండ్రి ద్వారా, సమాజం చూసి, దీన్ని చూసి, దాన్ని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోలేదు అనుకో, లాస్ట్ గురువుకి పంపిస్తుంది. ఆ గురువు ద్వారా కూడా నువ్వు మారకపోతే ప్రకృతి మార్చడం నిన్ను మొదలుపెట్టింది అనుకో, చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో నువ్వు ఊహించవు. అంటే డూ ఆర్ డై, మెడ మీద కత్తి పెట్టి నువ్వు మారుతావా చేస్తావా అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంది? గురువుల్లాగా సాఫ్ట్గా చెప్తుంది అనుకున్నావా ప్రకృతి? అట్లేం చెప్పదు. మెడ మీద కత్తి పెడుతుంది, నువ్వు మారుతావా చేస్తావా అంటుంది. అప్పుడు నువ్వు చచ్చినట్టు మారాలి, చచ్చిపోవాలా, మారనన్నా మారాలి, లేకపోతే డెత్ వచ్చేస్తుంది అంతే. మారితే లైఫ్ ఉంటుంది, మారకపోతే మరణం వచ్చేస్తుంది. చాయిస్ ఇప్పుడు నిన్ను బ్రతికుండగా నువ్వు మారాలి, మంచితనంతో మారాలంటే అది గురువు వల్లనే సాధ్యం. ఎందుకంటే గురువుని దైవంలాగా ఎందుకు భావించారు, గురువుకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఇది లాస్ట్ డెస్టినీ. ఇక్కడ మారలేదు, ఈవెన్ భగవంతుడో ప్రకృతితో పూనుకున్నారనుకో, ఆ మార్పు చాలా భయంకరంగా ఉంటుంది. ఒకటేసారి సూర్యుడి వెలుగు మొత్తం ఫోకస్ చేసి నీ మీద పెడితే ఎట్లా ఉంటుంది? చచ్చిపోతారు మనుషులు. అలా ఉంటుంది ఆ మార్పు అనేది. కాబట్టి అంత దూరం ఎవరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది ప్రతి మనిషి విషయంలో ఇది జరుగుతుంది. నాకేం కాదు, నాకేం కాదు అనుకుంటా ఉండద్దు. ఏదో ఒక టైంలో అది అందరికీ జరుగుతుంది. ఆఖరికి చచ్చిపోయే గంట ముందర జరుగుతుంది. చనిపోయే 1 hour బిఫోర్ అట అది చూపిస్తుంది. కాబట్టి మహాపురుషుల విషయంలో సృష్టి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు బతికినా హాయిగా ఉంటారు. వాళ్ళు 10 ఏళ్ళు బతికినా, 20 ఏళ్ళు బతికినా, 30 ఏళ్ళు బతికినా వాళ్ళు చేయాల్సిన పని చేసిపోతున్నారు కదా. ఖాళీగా పోతలేరుగా, ఖాళీగా పోతలేరు. వాళ్ళు ఏదైతే అనుకొని వస్తున్నారో దాన్ని చేసుకొని వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు సక్సెస్ఫుల్గా బయటపడుతున్నారు కదా. అంటే వాళ్ళు వచ్చిన కారణం అయిపోతే వాళ్ళు ఉండరు, ఇంకా వెళ్ళిపోతారు. ప్రకృతి కూడా ఉండనీయదు, తీసుకెళ్ళిపోతుంది. ఎక్కువ కాలం బురదలో ఎందుకు పోదాంపా అంటుంది. నీ పని అయిపోయిందా, నీ వర్క్ అయిపోయిందా, చలో నడు. అందుకే మహాపురుషులకు ఎప్పుడు కూడా ఆయుష్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది ఎవరో బతికుంటారు 120 సంవత్సరాలు, కానీ చాలామందికి తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఓషో 60 years, అవునా? జీసస్ క్రైస్ట్ 34-35 years. తర్వాత అజ్ఞాతంలో బతికాడు, అది పెద్ద లెక్క కాదు, కానీ ప్రపంచంలో బతికింది 35 years. వివేకానంద చిన్న ఏజే, అవునా? చాలామంది చిన్న చిన్న ఏజ్లోనే వెళ్ళిపోయారు. ఒక బుద్ధుడు ఒకడు 80 years జీవించాడు. గౌతమ బుద్ధుడు ఒకడు 80 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సృష్టి కాపాడుతుంది, ప్రపంచం వ్యతిరేకించిన సృష్టి కాపాడుతుంది. కాబట్టి ఇంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు. తప్పకుండా 100% వాళ్ళకి సహకరిస్తుంది. కాబట్టి వీళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, కానీ వీళ్ళు చేసే వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బుద్ధుడు జస్ట్ ఒక 80 years 60 years ఆయన వర్క్ చేసి వెళ్ళిపోయాడు, అది ఇప్పటికీ నిలిచిపోలా. ఓషో 60 years వర్క్ చేశాడు, అది ఇప్పటికీ నిలిచిపోలా. అంటే వాళ్ళు చేసిన పని అనేది చిన్నదే కావచ్చు, తక్కువ టైంలోనే కావచ్చు, ఎక్కువ పని చేస్తారు. అసలు నిజంగా భూమి మీద ఒక పర్పస్తో వచ్చిన వాళ్ళు, ఒక కారణంతో వచ్చిన వాళ్ళు ఆ పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఈ సంసారము, ఈ కుటుంబం, వీటితో సంబంధం ఉండదు వాళ్ళకి. అసలు ఈ పెళ్ళి అనే జంజాటంలోనే పడరు వాళ్ళు, ఈ మ్యారేజ్ అనే జంజాటంలో పడరు వాళ్ళు. వాళ్ళు వచ్చారా, ఏ పర్పస్ కోసం వచ్చారు, అది సాధిస్తారు, దాన్ని పంచుతారు, వెళ్ళిపోతారు, అంతే. ఏదో ఒక ఊరు వెళ్ళేసి ఒక 20 సంవత్సరాలు ఉద్యోగం చేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడమే, వాళ్ళది అట్లే ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఈ సంసారాలు పెట్టుకొని, ఈ పిల్లల్ని పెట్టుకొని, కుటుంబాలను పెట్టుకొని ఆగమాగం అవ్వకుండా వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పర్పస్ ఇంపార్టెంట్ వాళ్ళకి, ఇదంతా కాదు. ఆ పర్పస్ నెరవేర్చుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే, చాలు. ఈ మీడియోకర్గా వచ్చిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు, అటు ఇటు కాకుండా వస్తారు కదా, శ్రేష్టంగా నికృష్టం కాకుండా మధ్యస్థంగా వచ్చిన వాళ్ళే ఇవన్నీ ఏర్పరచుకుంటారు. బంధనాలు, కుటుంబము, బంధువులు, స్నేహితులు, దుఃఖాలు, బాధలు, కష్టాలు రకరకాలు ఏర్పరచుకుని దాంట్లో ఇరుక్కుపోతారు. సాలెపురుగు గూడు కట్టుకొని దాంట్లో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయి అదే గూడు కట్టుకుంటుంది, మళ్ళీ బయటకు ఎట్లా రావాలో తెలియదు.
చాలామంది సంసారంలో ఉండే వాళ్ళ పరిస్థితులు అవే. వాళ్ళే బంధనాలు వేసుకుంటారు, వాళ్ళే అన్నీ చేసుకుంటారు, ఇరుక్కుపోతారు. అమ్మాయి వీటన్నిటి ఎప్పుడు బయటపడాలని అనుకుంటారు. బయట అంటే పద్మవ్యూహంలో పోవడమే తెలుసు, రావడం తెలియదు మళ్ళా. వన్ సైడ్ ఎంట్రీ అన్నట్టు దాంట్లో. సో కాబట్టి ఏంటంటే ప్రకృతి కానీ పంచభూతాలు కానీ విశ్వం కానీ మహాపురుషులకి అసలు వాళ్ళు దాని నుంచి వేరు కాదు. ఇది కూడా చెప్తున్నా, వాళ్ళు విశ్వం నుంచి వేరు కాదు, ప్రకృతి నుంచి వేరు కాదు. ప్రకృతి శక్తే ఒక రూపం తీసుకొని వాళ్ళలాగా వస్తుంది, వచ్చి ఆ పర్పస్ నెరవేర్చి వెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళని కారణ జన్ములు అంటారు. ప్రతి వాళ్ళు కారణంతోనే పుడతారు, కానీ కొంతమంది తెలుసుకుంటారు కారణం, అందరు తెలుసుకోరు. సో కారణం కోసం జీవించే వాళ్ళు ఈ జంజాటంలో పడరు అన్నట్టు. పుట్టామా, పెరిగామా, జ్ఞానం సంపాదించుకున్నామా, కొత్త విజ్ఞానం సంపాదించుకున్నామా, మన పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. వాళ్ళకి ప్రపంచంతో సంబంధమే ఉండదు, వాళ్ళకి భౌతిక ప్రపంచంతో సంబంధమే ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతారు. సో కాబట్టి 100% వాళ్ళు విశ్వంతో అనుసంధానమై జీవిస్తారు. కాబట్టి విశ్వము వాళ్ళు వేరు కాదు, ఒకటే. అఫ్కోర్స్ మానవ జన్మలోకి వచ్చాక కొన్ని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, నిందలు, అవమానాలు, స్పర్ధలు, ఇదంతా కామన్, సహజంగా జరుగుతాయి. మంచి చేస్తున్న వాళ్ళ మీద ఎక్కువ నిందలు వస్తాయి. పండ్లున్న చెట్లకి రాళ్ళు పడతాయి, పండ్లు లేని చెట్టుకి వేస్తారా? వేయరు. ఏం లాభం వేసి? పండ్లున్న చెట్టుకి వేస్తే ఒక పండున్న రాలుతుంది, కింద పడుతుంది. కాబట్టి మంచి వాళ్ళ మీద రాళ్ళు పడడం అనేది ఈ సమాజ ధర్మం, అది ఇది ఎట్లనే ఉంటుంది. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని జీవిస్తే లైఫ్ హాయిగా ఉంటుంది.